ಜ್ಯೋತಿರ್ಭೀಮೇಶ್ವರ ಈ ವ್ರತವನ್ನು ನಾವು ಮಾಡಿರೋದ್ರಿಂದ ಏನಾದರೂ ಸಣ್ಣ ತಪ್ಪುಗಳಾಗಿದ್ದರೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಕ್ಷಮೆ ಇರಲಿ. ನೆಕ್ಸ್ಟು ಇದೇ ಥರ ಭಕ್ತಿಯ ವ್ರತದೊಂದಿಗೆ ನಿಮ್ಮ ಮುಂದೆ ವಿಡಿಯೋದೊಂದಿಗೆ ಸಿಗುತ್ತೇನೆ. ನಮ್ಮ ಈ ವ್ರತ ಇಷ್ಟವಾದರೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸಲ್ಲಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ. ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು. ఈ నెలలో పండుగలు జూలై 24వ తేదీ ఆషాఢ అమావాస్య, జూలై 25వ తేదీ శ్రావణ మాసం ప్రారంభం, తొలి శ్రావణ శుక్రవారం మరియు సుదర్శన జయంతి, జూలై 26వ తేదీ అన్నవరం సత్యదేవుని ఆవిర్భావోత్సవం, జూలై 28వ తేదీ నాగ చతుర్థి, దూర్వా గణపతి వ్రతం మరియు గోదాదేవి జయంతి, జూలై 29వ తేదీ నాగ పంచమి, గరుడ పంచమి, మంగళగౌరి వ్రతారంభం మరియు శృంగేరి శ్రీ విధుశేఖర పార్వతీ స్వామి జన్మదినం, జూలై 31వ తేదీ తులసీదాసు జయంతి. नारायण नारायण जय गोविंद हरे गोविंद हरे, नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे, गोपाल हरे, आई निग्रह सौर्यवर सुग्रीव हिताय नारायण, श्री मुरलीधर देवर पालय पालय श्रीधर नारायण, कांता त्रैलोक्यं मंगलं कुरु, मातः समस्त जगतां मधुकैटभारे, वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते, श्री स्वामी निश्चित जनप्रियदानशीले, श्री वेंकटेश दयिते तव सुप्रभातम्, मातः समस्त जगतां मधुकैटभारे,
ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు, భగవత్ కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు. ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు. దానికి ముందు దేశకాల సంకీర్తనం ఉంటుంది. నేను ఫలానా యోగి భర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. భర్త హీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, యోమే భర్త సమీ గురువు. గురువు అంటే గురువు అని కాదు దాని అర్థం. గురువు అంటే గురువు అని. విశిష్టమైనటువంటి వ్యక్తి, దైవం ఆయన. అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకుని పీట మీద కూర్చోవాలి. ఎందుకంటే సాధారణంగా పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు. ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే స్కాంద పురాణంలో దీనికి సంబంధించి ఒక విశేషాన్ని వివరించేటటువంటి ఒక ఉపాఖ్యానం ఉంది. ఒక మహారాజు పెద్ద భార్య, చిన్న భార్య. ఇందులో ఇద్దరూ కూడా భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు. ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి వ్రతములు చేస్తూ ఉండేవారు. పెద్ద భార్య ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతం చెయ్యడానికి పూర్వమే భర్త గారి పాదములకు నమస్కరించి ఆయన అనుమతిని పొంది అక్షతలు వేయించుకుని కూర్చునేది. ఆయనకి నమస్కరించకుండా కూర్చొని వ్రతం చేసేది. ఒకానొక సమయంలో హఠాత్తుగా ముగ్గురు ఏకకాలంలోనే శరీరం విడిచిపెట్టారు. ఒక ప్రత్యేక పరిస్థితిలో విడిచిపెడితే స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి విమానం పెద్ద భార్యని మహారాజుని ఎక్కించుకుని వెళ్ళిపోతుంది. చిన్న భార్యని నరకానికి తీసుకెళ్తున్నారు. ఆవిడ గోలు పెడుతూ ఆవిడంది, ఆవిడ ఎన్ని నోవులు నోచిందో, ఎన్ని వ్రతాలు చేసిందో అన్నీ నేను చేశాను, నేను ఎందుకు నరకానికి తీసుకెళ్తున్నారని అడిగింది. నువ్వు చేసినటువంటి వ్రతములకు పూర్వము అసలు పూర్వాంగంగా భర్తకి నమస్కారం లేదు, ఆ భర్త యొక్క అనుమతి లేదు, ఆయన చేత అక్షతలు వేయించుకోలేదు, వేయించుకుని పీటల మీద కూర్చోలేదు. అందుకే ఆ వ్రతం చేసినా చేయబడని వ్రతం మనసు చూస్తూ ఉండాలి. ఈ మూడు ఏకీకృతమయ్యాయనుకోండి, అప్పుడు వ్రతం చేస్తున్నారు అని చెప్తారు. పువ్వుతో నీళ్లు చల్లడం వరకు ఉపచారం, దర్శనం నిజంగా దిగ్గస్థితి కనక కుంభముఖావ దృష్ట స్వర్వాహిని మలకారు జలప్రుతాంగి ప్రాతం నమామి జగతాం జననీపతేక లోకాధినాథ గృహీం అమృతాభిపుత్రీం అని ఆ తల్లిని అలా చూసి ఫలమైనను సలిలమైన బాధని భక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరన్నముగా ఎనుభుజింతుందంటాడు రుచిలోపాఖ్యానంలో. భక్తితో ఇస్తే చాలయా, అది ఆక పండ నీరా నాకు అక్కర్లేదు, తినేస్తానంటాడు. అందుకే కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది, దానికి ఆ శక్తి ఉంది. మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారు అనుకోండి, పుష్పై పూజయామి అంటారు అని మొదలు పెట్టారు అనుకోండి. మొదలు పెట్టగానే ప్రకృత్యై నమః వికృత్యై నమః అన్నారు అనుకోండి, అంతే. నీకు వచ్చుగా అలా చెప్పు. నువ్వు ఏం చేస్తావంటే చామంతి పూలు ఉన్నాయి కదా, నీకు మనసు అక్కడ ఉంటే ఏది ఎలా చెయ్యాలో అలా చేస్తావు. మనసు లేకపోతే నా ఇష్టం, ధూపానికి చుట్టూ తిప్పడం. ఎందుకలా చుట్టూ తిప్పడం అంటే ఏమో ఆయన ఎవడో తిప్పడి ఈయన తిప్పాడు. కాబట్టి కనీసంలో కనీసం 16 ఉపచారాలు చేస్తారు షోడశోపచారములు. షోడశోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు, ఆవిడ పరమ ప్రీతి. పరమశివుడు ఆ మాట అన్నాడు, వ్రతమస్తి మనోహరం అన్నాడు. అది మనోహరం పార్వతి అన్నాడు. నిజంగా పరమశివ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను. అలాగే 4 రోజుల ముందు చదువు. అసలు ఏమేం కావాలి? దీపం, ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల్లోని రాయి, ఓ అగ్గిపెట్టి, అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం, నీరాజన పరికరం, నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో. మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పూజ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? మీరు పీటల మీద కూర్చో అలా కానీ చేశారనుకోండి, నీళ్లు ముట్టుకుని వ్రతం చేస్తారని వ్రతభంగం చేశారని ఖాతాలో వేస్తారు. ఒక్కమారైన గర్భాన్ని విచారించిన వ్రతభంగంబులు మాను రట్టి ఈ
ఇద్దరికి కొడు. విఘ్నులు పొందడానికి కారణమవుతుంది. అదే రోజు గరుడ పంచమి కూడా. గరుత్మంతుడు ఏం చేస్తాడు అంటే బాహ్యంలో కదా. లక్ష్మి లక్ష్మి కావాలి అని కోరుకోని వాడు లోకంలో ఎవరుంటాడు? లక్ష్మి అన్న మాటకే అర్థం ఏమిటంటే శ్రావణ మాసమే. వీడియో మాడు, ఫోటో అందుకే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి యొక్క పేరు కూడా శ్రావణి. శ్రవణం నక్షత్రంతో పౌర్ణమి నాటి చంద్రుడు ప్రకాశిస్తే దానికి శ్రావణ మాసము అని పేరు. శ్రావణ ಮಾಸಾనికి ఒక ವಿಶೇಷమైనటువంటి ಹಾಯ್ ಸ್ನೇಹಿತರೆ, ಇವತ್ತು ತುಂಬ ವಿಶೇಷವಾದ ದಿನ. ಆ ದಿನ ಏನೆಂದರೆ ಭೀಮನ ಅಮಾವಾಸ್ಯೆ ಮತ್ತು ಅದನ್ನು ಜ್ಯೋತಿರ್ಭೀಮೇಶ್ವರ ಅಂತಲೂ ಕರೀತಾರೆ ಮತ್ತು ಸುಮಂಗಳಿಯ ವ್ರತ ಎಂದು ಕರೀತಾರೆ. ಈ ಸುಮಂಗಳಿಯ ವ್ರತವನ್ನು ಮಾಡುವುದರಿಂದ ಮುತ್ತೈದೆಯಾಗಿ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಮುತ್ತೈದೆಯರಾಗಿ ಇರುವಂಥ ಆಶೀರ್ವಾದ ಸಿಗುತ್ತದೆ, ಪೂರ್ಣ ಫಲ ಸಿಗುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮುತ್ತೈದೆಯರು ಈ ವ್ರತವನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ತಾರೆ. ಮತ್ತು ಮದುವೆಯಾಗದೇ ಇರೋರು ಒಳ್ಳೆ ಗಂಡ ಸಿಗಲಿ ಅಂತಲೂ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ. ಈ ಪೂಜೆ ಮಾಡುವುದರಿಂದ ಮನೆಯಲ್ಲಿ ಅಷ್ಟ ಐಶ್ವರ್ಯಗಳು ಸಮೃದ್ಧಿಯಾಗ್ತವೆ ಮತ್ತು ಸುಖ ಶಾಂತಿ ನೆಮ್ಮದಿಯನ್ನು ಸಿಗುತ್ತವೆ.